మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలని సదా దీవించునగాక. ఈ లేఖనాల్లో కొన్ని వచనాలు మనం వింటూ ఉన్నాం. ప్రభువు ప్రతి మాట ద్వారా మనతో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగునగాక. ఓ రకంగా చెప్పాలంటే మనుషులు గాక యంత్రాలు పనిచేసే రోజుల్లో ఉన్నాం. మునుపు ఏదైనా ఒకటి మనం సరిచేయాలి అంటే శక్తికి మించి మనుషులు ప్రయాసపడేవాళ్ళు. ఇప్పుడు మెరకుందంటే సదును చేసే యంత్రం వచ్చింది. ఆటంకం ఉందంటే తొలగించే యంత్రం వచ్చింది. ఒకవేళ భయంకరమైన బురద భయంకరమైన మస్తు ఉందంటే అది తొలగించి క్షణాల్లో మార్గం సరళం చేసే యంత్రాలు వచ్చాయి. మనిషి బహుగా సుఖపడుతున్నాడు. కొన్ని నెలలు పడాల్సిన కష్టం కొన్ని గంటల్లోనే తిరిగిపోయే సునాసంగా వెళుతూ ఉన్నాడు. అయితే ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మన శారీరక జీవితంలోనే కాక ఆత్మీయ జీవితంలోనూ కుటుంబపరంగాను మనకు చాలా ఆటంకాలు వస్తుంటాయి. వాటిని మనం చేసుకోవడం చేతగాక మన మార్గమంతా చికాకుగాను అడ్డుబండలతోనూ అవాంతరాలతోనూ ఆటంకాలతోనూ ఇరుకు ఇబ్బందితో ఏడవబడుతున్నాడు వ్యధ చెందుతూ ఉంటాం. కానీ నీ కళ్ళ ముందు యంత్రం ఎంత వేగంగా క్రియ చేసి నీ మార్గాన్ని సరళం చేస్తుందో అలాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా అంత సరళమైన మార్గాన్ని నువ్వు చూడగలవు, అనుభవించగలవు. అది ఎలా సాధ్యం? ఇక్కడ యంత్రాలు ఉన్నాయి. మన ఆత్మీయ జీవితం ఆర్థిక స్థితి సరిచేయబడటానికి మనకున్న యంత్రం ఏమిటి అని అనిపిస్తుంది మీకు. కానీ బైబిల్ ఆ శక్తి నీలోనే ఉంది అని బైబిల్ బోధిస్తుండగా ఆ మాట మీకు చదివి వినిపించాలని కోరుకుంటున్నా. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 5వ వాక్యం, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. యథార్థవంతుల నీతి వారి మార్గాన్ని సరళం చేస్తుంది. యంత్రాలు వచ్చి మన మార్గాన్ని సరళం చేశాయి. యంత్రాలు వచ్చి కొండలను గుట్టలను పెక్కలిస్తూ వెళ్ళాయి. కానీ నీ ఆత్మీయ శారీరక ఆర్థిక కుటుంబ పరిస్థితులు అన్నీ సరళం చేయబడాలంటే ఒక భయంకరమైన పరిస్థితి నీకు ఎదురైందంటే కంగారు పడక్కరడా. దాన్ని సదును చేయగలను ఒక ఆయుధం పరికరం నీలో ఉంది. అదొక గుణం, అదొక విశేషం. దాని పేరే యథార్థవంతుల నీతి. నీతిగా నువ్వు బ్రతుకు. నీ నీతి నీ మార్గాన్ని సరళం చేస్తుంది. చాలాసార్లు మనం చేసేది ఏమిటంటే నీతిని గురించి పెద్దగా ఆలోచించం. చాలాసార్లు నీతిగా ఉంటే బ్రతకగలమా అనేవాడు కొంతమంది. నీతి వలన నష్టమే కానీ లాభమే ఉంది, అన్యాయం చేసిన వాడికి ఆస్తి పెరుగుతుంది అంటున్నారు. కానీ ఎప్పుడు కంగారు పడబాకు. నీవు నీతిని ప్రేమించు, యథార్థంగా జీవించు, అపవిత్రతను విడిచిపెట్టు. దేవుడు చూపిన మార్గంలో పరిశుద్ధ గ్రంథం బోధించినట్టుగా మీరు నడవగలిగితే దానివల్ల నీతి కలుగుతుంది. మొదటగా అబ్రహాం దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. రహాబునకు ఎర్ర దారం ఇచ్చి కిటికీ కట్టుకొని మీ బంధువులు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోమ్మా, యుద్ధం జరిగినప్పుడు మిమ్మల్ని ఎవరు నాశనం చేయరని విశ్వాస క్రియ అనే దారాన్ని కట్టి తన మార్గాన్ని సరళం చేసుకుని కాపాడుకుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట ప్రకారం జీవిస్తావో అది నీకు నీతిగా ఎంచబడుతుంది. మనం బాప్తిసం పొందడం, నీతిని నెరవేర్చడం, ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయిగా. ఓ రకంగా బైబిల్లో ఉన్న మాటలన్నీ విన్నాం. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నువ్వు నీతిగా నడవడం మొదలుపెట్టు. నీ మార్గం ఆ నీతే సరళం చేస్తుంది. ఆర్థిక పరిస్థితులైనా అనారోగ్య పరిస్థితులైనా విడవబడిపోయినా వెనకబడిపోయినా చల్లబడిపోయినా కొన్నిసార్లు కృంగిపోయినా ఇక నాకు మంచి రోజులు రావేమో అనుకున్నా, ఇది నేను దాటలేను అనుకున్నా కంగారు పడబాకు. దేవుని దగ్గర మోకరించి చేతులు పైకెత్తు. ఆయన అంటాడు, ఎందుకు భయపడతావు? నీ నీతి అనే యంత్రం బయలుదేరుతుంది, వాటిని అన్నింటినీ సరళం చేస్తుంది. నీతి గలవాడు చిగురాకు వలె వృద్ధి చెందుతాడు. నీతిమంతుడు ఎల్లప్పుడూ సిగ్గుపడడు. నీతిమంతుని మీద ఆయన ఆశీర్వాదం తల మీద ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆస్తి కంటే అవసరమైంది నీతేగా. లోక ఆచారాల కంటే పరలోక ప్రవేశానికి నీతేగా. ఆ యేసు రక్తం ద్వారా కలుగుతుంది కదా నీతి. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నీతి కలిగిన వాడుగా నీవు నడవగలిగితే ఆటంకాలు అవరోధాలు వచ్చినా చదును చేసుకుంటూ వెళ్ళిపోతావు. నీ మార్గం సరళమవుతుంది. పరిశుద్ధుడును ప్రేమమడి నా ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు.
చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. బిడ్డలను దీవించండి. వారి నీతి కొండ మీద పట్టణంలాగా ప్రకాశించాలి. నీతి వాళ్ళని రక్షించాలి. ఆ కార్యాన్ని చేయండి. పిల్లల ఎదుగుదల, చదువుల కొరకు, వృద్ధుల ఆరోగ్యం కొరకు, పసిపిల్లల క్షేమం కొరకును, కష్టార్జితాన్ని దీవెనకరంగాను ప్రార్థనలో పెంచండి. రాకడ కొరకు ఆయత్తపరచండి. బలమైన కార్యాలు జరిగించి మేలుతో తృప్తిపరిచి అన్ని విషయాలు ఈ రోజు నుంచి మార్గం సరళం చేసి దీవెనకరంగా చేయండి. యేసు పేరట వీడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.